ఝాన్సీ అయితే తన రూమ్లో కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ స్వర ఎప్పుడు ఏం బాంబు పేలుస్తుందో అని చెప్పి ఝాన్సీ అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వనమాలి కాఫీ తీసుకొని వచ్చి, మేడం ఈ కాఫీ తాగండి మేడం, ఈ కాఫీ తాగితే కొంచెం మీకు మైండ్ రిలీఫ్ అవుతుంది అని చెప్పి అంటుంది. ఇక ఆ కాఫీని ఇస్తూ వనమాలి ఇలా అంటూ ఉంటుంది, మేడం నేను చెప్పేది ఒకసారి వినండి మేడం, ఆ స్వర మళ్ళీ మీ జీవితాల్లోనికి వస్తుంది. ఆ స్వర ఎలాగైనా సరే మిమ్మల్ని తప్పించాలని చూస్తుంది మేడం. స్వరాకి ఏం చూసుకుని ఆ ధైర్యం వస్తుందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి వనమాలి అయితే ఝాన్సీతో అంటుంది. అది విని ఝాన్సీ అయితే లేదు లేదు, ఎలాగైనా సరే ఆ బాబీని ఆ అమ్మాయి మేడంతో మాట్లాడకుండా చేస్తాను, అలాగే అభి కూడా అభికి ఆ స్వర జ్ఞాపకాలు లేకుండా చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి ఝాన్సీ వనమాలితో అంటుంది. ఇంతలో స్వర అయితే ఆ పోలీస్ డ్రెస్లో ఉన్న ఫోటోని పట్టుకొని ఇలా అభి సార్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి అభి సార్, మీరు ఆ పట్టి చూడగానే మీ హార్ట్ ఒక్కసారిగా బ్రేక్ అయింది కదా, నాకు కూడా అలానే నా హార్ట్ ఒక్కసారిగా బ్రేక్ అయింది. మీరు ఆ పట్టి పట్టుకోగానే మీ ఒడిలో నేను ఉన్నట్టుగా అనిపించింది తెలుసా అభి సార్, మీ చేతిలో ఆ పట్టి ఎలా నలిగిపోయింది, ఎలా ఉన్నదో అలాగే నేను కూడా ఉండాలని నాకుంది అభి సార్. మళ్ళీ మనం ఒక్కటవుతాం అభి సార్, ఎలాగైనా సరే మన ఇద్దరం ఖచ్చితంగా కలుస్తాం అభి సార్, కలిసి తీరాలి. ఆ ఝాన్సీ మాయలో నుండి మిమ్మల్ని ఎలాగైనా సరే తప్పిస్తాను. ఆల్రెడీ నా ప్లాన్ సగం సక్సెస్ అయింది, ఇంకా ఉన్నది సగం కూడా సక్సెస్ చేసి బాబీ, మీరు, నేను మన ముగ్గురం సంతోషంగా హ్యాపీగా ఉంటాం. ఆ ఝాన్సీ మన జీవితంలో నుండి వెళ్ళిపోయేలా చేస్తాను అభి సార్ అని చెప్పి స్వర అయితే ఆ పోలీస్ డ్రెస్లో ఉన్న బొమ్మను పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది. అలా తనైతే ఆ పోలీస్ డ్రెస్లో ఉన్న బొమ్మను పట్టుకొని అభి సార్ని గుర్తు తెచ్చుకుంటూ అభి సార్తో మాట్లాడుతూ తనైతే ఆ బొమ్మతో అభి సార్తో మాట్లాడినట్టుగా ఫీల్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.